యూపీఐ యాప్స్ వాడుతున్న వారికి బిగ్ అలర్ట్. ఇకపై యూపీఐలో రిక్వెస్ట్ మనీ ఫీచర్ కనుమరుగు కానుంది. అవును, మీరు విన్నది నిజమే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఇకపై ఉండదు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. దేశీయ డిజిటల్ పేమెంట్ల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నిత్యం లక్షల్లో మనీ లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఎన్పిసిఐ యూజర్ల భద్రతే లక్ష్యంగా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తుంది. P2P వల్ల భారీగా ఆర్థిక మోసాలు జరుగుతున్నట్లు ఈ విషయం దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ మేరకు రిక్వెస్ట్ మనీ ఫీచర్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కలెక్ట్ రిక్వెస్ట్ ఫ్యూచర్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిసిన క్రమంలో 2019లోనే ఫుల్ ట్రాన్సాక్షన్లో గరిష్ట లిమిటెడ్ 2000కు పరిమితం చేసింది ఎన్పిసిఐ. అయినప్పటికీ ఈ మనీ రిక్వెస్ట్ ఫీచర్తో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ ఫ్యూచర్ వల్ల పెద్ద ఎత్తున సైబర్ మోసాలు జరుగుతున్నట్లు ఎన్పిసిఐ గుర్తించింది. దీంతో అక్టోబర్ 1, 2025 నుంచి యూపీఐ యాప్స్లో కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ నిలిపివేయాలని బ్యాంకులు, పేమెంట్ యాప్స్కు ఎన్పిసిసిఐ సూచించింది. ఈ మేరకు ఇటీవలే ఓ సర్క్యులర్ జారీ చేసింది. అక్టోబర్ 1 లోపు బ్యాంకులు, పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్లు యూపీఐ యాప్స్ తమ సిస్టమ్స్లో తగిన విధంగా మార్పులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ కనుమరుగు కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇక ఆ ఫ్యూచర్ కనబడదు. ఎవరైనా డబ్బులు పంపించామంటూ అలాంటి మెసేజ్ చేసే అవకాశం ఉండదు. అలా రిక్వెస్ట్ మనీ మెసేజ్ చేస్తూ మోసాలు చేస్తున్న వారికి చెక్ పడినట్లవుతుంది. అయితే కొన్నిసార్లు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని యూపీఐ యూజర్లు చెప్తుంటారు. అయితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉండడంతో ఆ ఫీచర్ని ఎన్పిసిఐ తొలగించినట్లు వెల్లడించింది.